చెప్పండి అన్న అసలు ఏమంటారు దీనిపైన ఏం స్పందిస్తుంది దీనిపైన? అయితే దీనికి సంబంధించి ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా హైకోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఆ బెయిల్లో ఒక స్పెసిఫిక్గా రాయడం జరిగింది. ఏం రాయడం అంటే దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించిన విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాల్సిందిగా కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కోర్టుకు అంటే పోలీసు వాళ్ళు సహకరించకపోగా పోలీసు వాళ్ళ పైననే ఒక అబాస్పాలు చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆ పోలీసు ఆ ప్రెస్ మీట్కు దానికి ఏం సంబంధం లేకుండా కానీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆయనకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్లో భాగంగా ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చారు. సో అది ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే వాటికి సంబంధించిన స్టేట్మెంట్, అక్కడ జరిగిన సన్నివేశం, ఈయన ఎప్పుడు బయలుదేరాడు, ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు, ఎంతమంది ఆయన అల్లు అర్జున్ ఆర్మీ ఉన్నారు అనే కోణంలో ఆలోచిస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ తప్పుగా భావిస్తే ఇంటర్మ్ బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ చెప్తా ఉంటే మనకు మామూలుగా చెప్తాం కల్పబుల్ హోమిసైడ్ అంటే 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అందులో ఒకటి ఇంటెన్షన్, ఒకటి లేదా బాడీలో ఇంజుర్డ్, లేకపోతే నాలెడ్జ్. ఈ 3 సంబంధించిన విషయాలను అల్లు అర్జున్ క్వశ్చన్ చేసే అవకాశం ఉందా? ఈ 3కు సంబంధించి కల్పబుల్ హోమిసైడ్లో ఆయనకు నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు పోలీస్ పర్మిషన్ పెట్టారు. సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీస్ పర్మిషన్ పెడితే వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ రిజెక్ట్ చేసిందని వాళ్ళు హైడ్ చేశారు. ఎందుకంటే మేము పోలీస్ పర్మిషన్ పెట్టినాం అంటున్నారు, కానీ రిజెక్ట్ చేసిన విషయాన్ని ఎక్కడ కూడా గోప్యంగా ఉంచారు. సో అదొకటి. అయితే దీనికి సంబంధించిన ప్రోవోక్ చేసిందా, లేకుంటే అల్లు అర్జున్ ఆర్మీకి సంబంధించిన ఆర్మీ తోయడం వల్ల ఇది జరిగిందా, లేకుంటే అల్లు అర్జున్ ఆర్మీ తోయడం వల్ల ఇది జరిగిందా అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో దానికి సంబంధించిన నిజాలు ఇంకా ముందుకు తెలియజేసే ఇంటెన్షన్ అనేది ఏం లేదు కదా. ఇంటెన్షన్ ఉంటుంది, కామన్ ఇంటెన్షన్. అంటే ఇక్కడ ఆ రోజు 5 థియేటర్లు రిలీజ్ అయినాయి. 5 థియేటర్లు ఎక్కడ కూడా తోపులు జరగలేదు, ఎక్కడ కూడా ప్రాణాలు జరగలేదు, ఎక్కడ గాయాల పాల్గాలే. ఓన్లీ సంధ్యా థియేటర్లు మాత్రమే ప్రాణాలు వచ్చింది. గాయాల పాలన ఇంకా ఎంతమంది గాయాల పాలన తెలియదు. ఎందుకంటే అది గాయాల పైన ఒక శ్రీతేజ్ మాత్రమే బయటకు వచ్చిండు, ఇంకా గాయాల పాలు అయిన వాళ్ళు చాలామంది బయటికి రాలేదు. సో ఆ కోణంలో కూడా ఎందుకంటే 10,000 వీడియోలు వాళ్ళు చూసారు కాబట్టి దాంట్లో ఏమున్నదో ఏం చేస్తారో అనేది ఇంకా చూడాల్సి వస్తుంది. అంటే చూస్తా అంటే మన ప్రెస్ మీట్ పెట్టి నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు దీనికి సంబంధించి అని చెప్పడం జరిగింది. అంటే నాలెడ్జ్ సంబంధించి అంటే ఇక్కడ మీరు ప్రధానంగా చూపించాల్సిన నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి, కాకపోతే వాళ్ళు దీనికి అంటే రివర్స్గా వాళ్ళు పోలీసులు కూడా దీనికి సంబంధించి మేము ఇంటిమేట్ చేసామని చెప్పేసి వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన ఎలాంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది? అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తారు. ఎందుకంటే అక్యూజ్డ్ నుండి అక్కడ జరిగిన అక్కడ విట్నెస్లు ఉంటారు కదా, వాళ్ళ స్టేట్మెంట్కు ఈ అక్యూజ్డ్ స్టేట్మెంట్కు ఏమైనా రికార్డ్ అవుతుందా, పొంతన ఉంటుందా లేదా అనే కోణంలో ఆలోచిస్తారు. ఆ కోణంలో ఆలోచించిన తర్వాత ఒకవేళ అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో పొంతన లేకుంటే ఆ సీన్ను రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది. అది ఈ రీకన్స్ట్రక్షన్ చేసే క్రమంలో ఎన్నిసార్లు అయినా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో పోలీస్ స్టేషన్ రావాల్సి వస్తుంది. ఎన్నిసార్లు దానికన్నా ఇన్వెస్టిగేషన్కు సహకరించాల్సిన అవసరం ఉంటుంది. బౌన్సర్స్ విషయంలో మీరు ఏమంటారు? బౌన్సర్ కారణంగానే ఇది జరిగిందని చెప్పేసి ప్రధానంగా పోలీసులు ఆరోపిస్తారు. అంటే జరిగి ఉండొచ్చు, అదే ఆ కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే ఆడ ఈ బౌన్సర్ల వల్ల అయిందా, అల్లు అర్జున్ ఆర్మీ వల్ల అయిందా, లేకుంటే ఇంకా వేరే వల్ల వచ్చిరా అని చెప్పి ఆ కోణంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. A11గా అల్లు అర్జున్ చేయడం జరిగింది. ఇలా A11కి ఎంత కొంచెం శిక్షలు కొంచెం వెసులుబాటు ఏమైనా ఉంటుందా? సారీ, A11గా చేయడం జరిగింది, అక్యూజ్గా A11గా చేయడం జరిగింది. అందులో ఏమైనా కొంచెం ఎక్సెస్ పని ఇట్లా ఏమైనా ఉంటుందా? ఉండే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ బెయిల్ ఎన్ని